మీరు ఇక్కడ పైన చూస్తున్న 16 ఇయర్స్ బాబు హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడంట. అసలు ఏమైందంటే ఈ బాబు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు యాంటీబయాటిక్స్ అనేది హెవీ డోస్ ఇవ్వడం వల్ల తన రైట్ ఐ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అండ్ బాడీలో కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడైతే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ కొత్తగూడెంలో శ్రీ ఉషా హాస్పిటల్కి. అండ్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, కానీ కొంచెం క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నాడు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా క్యాన్సర్తోని ఇబ్బంది పడుతున్నాడు. సో ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి బాగాలేదు. అండ్ నాకు వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా చెప్పాక రియల్లీ ఏడుపు వచ్చేసింది నాకు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీకి రాకూడదు. అండ్ తన ఫ్రెండ్ అయితే కొన్ని డీటెయిల్స్ పెట్టాడు. మీలో ఎవరైనా ఆ బాబుకి హెల్ప్ చేయాలనుకుంటే నేను ఇక్కడ డీటెయిల్స్ పెడుతున్నాను. అట్లీస్ట్ మీరు అంటే మీ దగ్గర మనీ ఇచ్చే స్తోమత లేకపోయినా అట్లీస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేయండి. ఎవరైనా ఒక్కరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో మీరు వీడియో షేర్ చేసినా కానీ అది ఆ బాబుకి హెల్ప్ చేసినట్టే. ఎంతమందికి కుదిరితే అంతమందికి వీడియో అయితే షేర్ చేయండి. ఆ బాబు బతకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన తొందరగా క్యూర్ అవ్వాలి. అండ్ మీరు కూడా దేవునికి మంచిగా మొక్కుకోండి ఆ బాబు రియల్గా క్యూర్ అవ్వాలని. అండ్ వీలైనంత మందికి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో అప్పుడు ఎవరో ఒక్కరు ఆ బాబుకి అయితే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు.